హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు పాలకూర. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. అయితే మనం పప్పు పాలకూర ఎలా చేస్తాము? పాలకూర, కందిపప్పు అలా కాకుండా కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఈ 3 క్వాంటిటీలో పప్పు పాలకూర చేస్తే బయట రెస్టారెంట్‌లో తినే స్టైల్ లాగా పప్పయితే సూపర్ ఉంటుందండి. నేనైతే కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పులనైతే చిన్న చిన్న టీ గ్లాసెస్‌తో తీసుకొని వాటిని శుభ్రంగా 3 టైమ్స్ కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను. అలాగే ఒక 3 కట్టల పాలకూరను తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని 1కి 3 సార్లు బాగా కడుక్కున్నాను. ఈ కడుక్కున్నట్లని నానబెట్టుకున్న ఈ పప్పుల మిశ్రమంలో యాడ్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, పసుపు, కారం వేసుకుని కుక్కర్‌లో ఒక 4, 5 విజిల్స్ అయితే వేయించుకున్నాను. పాలకూర అయితే త్వరగా హెల్త్‌కి చాలా మంచిదండి. టేస్ట్ కూడా అలాగే బావుంటుంది. త్వరగా కూడా ఉడికిపోతుంది పప్పులో ఏస్తే. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇలా 3 పప్పులు కలిపి చేయండి. ఒక 4, 5 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పునైతే నేను ఓపెన్ చేసుకొని, ఒక పప్పు గుత్తితో కానీ, గరిటెతో కానీ పప్పుని బాగా కలుపుకున్నాను. చూసారు కదా! పప్పయితే 100% బాగా కుక్ అయ్యింది. ఇలా కుక్ అయిన దాంట్లో నేను పోపులు ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, అలాగే కరివేపాకు ఇవన్నీ యేసుకొని పప్పునైతే తాలింపు చేసుకున్నానండి. తాలింపు చేసుకున్న పప్పు ఇంకా టేస్ట్‌గా ఉంటది. చూసారు కదా! తాలింపు చేసుకున్నాను. ఇలా తాలింపు చేసుకున్న పప్పుని ఏదైనా ఫ్రైతో కాంబినేషన్‌గా వేడి వేడి అన్నంలో, రైస్‌లో తింటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీరు కూడా ఇలాగా 3, 4 రకాల పప్పులతో పప్పునైతే